తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున్న మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది ఎస్వీఎస్ గోల్డ్. శ్రీజ ఎలా ఉన్నావు? హాయ్ శివ. ఏంటి అలా అబ్జర్వ్ చేస్తున్నావు? చూస్తున్నాను ఎట్లా గాని సర్లే ఏమైనా యాంకరింగ్ పోస్ట్ తీసుకుంటే ఇట్లా మాట్లాడాలా అని చెప్పి. నన్ను చూసి కాపీ కొట్టగా, ఎందుకంటే ఎవడు రాడు గెస్ట్ నీకేం అసలు శివ అంటే ఒక్కొక్కరు దడ లేదే మనం అంటే దడ కదా. సో నెగిటివ్ ఏమైనా పాజిటివ్ అవుతుందో, సో ఇలా చేస్తారా యాంకరింగ్ అని చూస్తున్నా. యాక్చువల్లీ మళ్ళీ నెగిటివ్ అవ్వకూడదు కానీ పాజిటివ్ అవ్వాలని కోరుకుంటున్నాను. కష్టమే అది. బట్ యా, ఆడియన్స్ ప్రేమిస్తారు కాబట్టి. ఎలా ఉన్నావు? బాగున్నా, నువ్వు ఎలా ఉన్నావు? బానే ఉన్నా. ఫార్మాలిటీ అవసరం అంటావా? ఎలా ఉంది నీ జర్నీ? బిగ్ బాస్ అయిపోయింది, బయట ఇప్పుడు జనాలందరూ శ్రీజాదమ్ము అని పలకరిస్తున్నారు, మాట్లాడుతున్నారు. ఈ ఫేమ్ నువ్వు ఎప్పుడు చూసి ఉండవు నాకు తెలిసి. ఇదంతా ఒక కొత్త నీకు. నాకు తెలిసి ఒక 28 years ఉంటాయా నీకు? అయితే ఇన్ని ఇయర్స్ లో నీకు సడన్ గా ఈ ఫేమ్ వచ్చింది కదా, ఎంజాయ్ చేస్తున్నావా? ఎంజాయ్ అంటే ఏం లేదు, నాకు పెద్దగా ఏం అనిపించట్లేదు. ముందు ఎట్లా ఉన్నానో ఇప్పుడు కూడా అట్లానే ఉన్నా. కానీ ఏంటంటే ఇప్పుడు బయటికి వెళ్ళినప్పుడు గుర్తుపడుతున్నారు, ఆబ్వియస్లీ గుర్తుపట్టి సెల్ఫీ ఇవ్వక్క, నువ్వు బాగా ఆడేవక్క అంటే అబ్బా ఫోన్లే హ్యాపీగా ఉంది. అంటే నేను నచ్చలేని వాళ్ళు వచ్చి అయితే నా దగ్గర సెల్ఫీ అడగరు కదా. సో నచ్చిన వాళ్ళు వచ్చి నువ్వు బాగున్నావు అక్క, బాగా ఆడావంటే అబ్బా చాలే అనుకున్నాను అంతే. సో బాగుంది. నచ్చని వాళ్ళు నీ దగ్గర డైరెక్ట్ గా వచ్చి చెప్పారా? లేదు, చెప్పలేదు, అలా చెప్పరు కదా. కానీ ఎవరైనా నీ ముందు ఫోటో దిగకుండా వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారా? చాలా మంది గుర్తుపట్టి చాలా మంది ఉంటారు. అందరూ దిగాలని రూల్ లేదు కదా, చాలా మంది ఉంటారు. అట్లా సిచ్యువేషన్ ఎదురయ్యిందా అని అంటే నచ్చలేదనుక జనరల్ గా అంటారే శ్రీజాదమ్ము అంటారు, వాళ్ళ పని వాళ్ళు చూసుకుంటారు. ఇది అంతా కొత్తగా ఉంది, లైఫ్ అంతా బాగుంది, నార్మల్. సాఫ్ట్వేర్ జాబ్ మానేసావా? మానేసే కదా, రేపు బిగ్ బాస్ హౌస్ లో అడుగు పెడుతున్నా అని తెలియకుండానే September 5th రిజైన్ చేసేసా. ఇప్పుడు మానేసావు, ఇప్పుడు మళ్ళీ జాయిన్ అవ్వలేదు? లేదు, జాయిన్ అవుతా కానీ టైం తీసుకుంటా, కానీ జాయిన్ అవుతా పక్కాగా. సాఫ్ట్వేర్ లో అయితే జాయిన్ అవుతావా? మరి ఇండస్ట్రీ దాన్ని చేయలేం కదా. సైమిల్టేనియస్లీ బ్యాలెన్స్ చేసుకుంటా, కానీ ఏంటంటే నాకు మంత్లీ ఇన్కమ్ నాకు అవసరం అనమాట చాలా. సో తెలిసిందే కదా ఈ ఇండస్ట్రీ అంటే, లైక్ మంత్లీ చెప్పలేము, అండ్ ఎంతవరకు సక్సెస్ వస్తుందో ఫెయిల్యూర్ వస్తుందో చెప్పలేము. సో నాకు ఆ రిస్క్ తీసుకోవడం ఇష్టం లేదు. ఆల్రెడీ రిస్క్ లో ఉన్నా నేను, కెరీర్ రిస్క్ పెట్టి బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళినా. 6 months గ్యాప్ వచ్చింది కానీ వెళ్తా, సాఫ్ట్వేర్ లోకి అయితే పక్కా వెళ్తా. అగ్ని పరీక్ష గురించి మాట్లాడుకుందాం. ఏదో మనకి నీకు రాదని తెలిసి అప్లై చేసావా, లేదు నేను ఇది కొడతానని అప్లై చేసావా? లేదు, నాకు తెలుసు ఎట్లయినా సరే నేను బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్తాను నాకు అనిపించింది. నేను లాస్ట్ ఇయర్ నుంచి మేనిఫెస్ట్ చేస్తున్నా, మేలో రాసుకున్నాను నా జర్నల్లో, దిస్ ఇయర్ ఐల్ బి గోయింగ్ టు బిగ్ బాస్ హౌస్ అని చెప్పి వెళ్తాను అని చెప్పి మేనిఫెస్ట్ మేలో. సో మేలో కట్ చేస్తే జూన్ లో నాకు కామనర్స్ ఓపెన్ అని చెప్పారు అనమాట. సో కామనర్స్ ఓపెన్ అనగానే అప్లికేషన్ పెట్టాను. సో సెలెక్ట్ అవుతానని అనిపించింది నాకు ఎక్కడో దగ్గర. ఐ నో లైక్ ఎంతో మంది లైక్ ఓపెన్ గా వెళ్ళారు కదా, అమ్మాయిలు మోస్ట్లీ కొంచెం వెళ్ళారు కదా. సో నాకు తెలిసి వెళ్తాను అని చెప్పి వెళ్ళాను. అట్లానే అగ్ని పరీక్షకి ఐ నో, నాకు తెలుసు అనే వర్డ్స్ ని నువ్వు మాట్లాడుతుంటే నాకు బిగ్ బాస్ స్టార్టింగ్ ఎపిసోడ్, లాంచ్ ఎపిసోడ్ లో నిన్ను లాస్ట్ లోనే ఇప్పుడు సెలెక్ట్ చేస్తున్నప్పుడు, 4th లో సెలెక్ట్ చేస్తున్నప్పుడు నిన్ను వీళ్ళు తీసుకుని వెళ్తున్నారు అంటే మెంటర్స్ తీసుకుని వెళ్తున్నారు లోపలికి అని చెప్పినప్పుడు నువ్వు ఇదే డైలాగ్ కొట్టావు అనమాట. వీళ్ళు తీసారా వాళ్ళు తీసారా అనేది కాదు, నాకు తెలుసు నేను వెళ్తాను లోపలికి, ఇది అయితే జనాల ఓట్ల వల్లే నేను వెళ్ళానని చెప్పేసి డైరెక్ట్ గా చెప్పావు, మాట్లాడు. యాక్చువల్లీ నాకు తెలుసు నేను పక్కా హౌస్ లోకి వెళ్తానంటే, ఎందుకంటే ఎపిసోడ్స్ అప్పటికే టెలికాస్ట్ అయిపోయినాయి, తెలుస్తుంది ఆడియన్స్ ద్వారా నాకు వచ్చిన రెస్పాన్స్ తెలుస్తుంది. సో నేనైతే పక్కా ఉంటా, మిగతా ఎవరున్నా లేకున్నా. అంటే నేను అడుగుతున్న పాయింట్ ఏంటంటే, ఐ నో నాకు తెలుసు, నేను అనుకుంటా జరిగిపోద్ది, దాన్ని ఓవర్ కాన్ఫిడెంట్ కాదా శ్రీజ? మేబీ బిగ్ బాస్ హౌస్ లో విన్నర్ అది ఓవర్ కాన్ఫిడెన్స్ అయ్యి ఉండొచ్చు, కానీ బిగ్ బాస్ హౌస్ లో వెళ్ళడానికి నేను చూసాను కదా మిగతా వాళ్ళ జర్నీ ఎట్లా అయింది, అగ్ని పరీక్షలో నాది ఎట్లా అయింది. సో ఆబ్వియస్లీ ఇట్స్ కాన్ఫిడెన్స్, ఓవర్ కాన్ఫిడెన్స్ అనను, కాన్ఫిడెన్స్ అయితే అంట. ఎందుకంటే ఓన్లీ ఆడియన్స్ ఓటింగ్ వల్ల కాదు, అక్కడ జడ్జెస్ ఒపీనియన్ ద్వారా కూడా వెళ్ళారు లోపలికి. సో ఆడియన్స్ కి నేను నచ్చకపోయినా సరే జడ్జెస్ ని ఇంప్రెస్ అయితే చేశానని నాకు అర్థమైంది అనమాట. సో నేను వెళ్తానని నాకు అర్థమైంది. సో జస్ట్ ఏ కాన్ఫిడెన్స్. అంటే అదొక్కటే కాదు, ఇప్పుడు బిగ్ బాస్ లోకి స్టార్టింగ్ నేను క్వశ్చన్ అడుగుతున్నప్పుడు నువ్వు అన్న పాయింట్ ఏంటి, నాకు తెలుసు నేను ఎలాగైనా బిగ్ బాస్ సీజన్కి వెళ్తాను అంటే, లైక్ అలా ముందే అనేసుకుంటుంటావు కదా, అలా మాట్లాడుకోవడం వల్లనే హౌస్ లో నీకు నెగిటివ్ వచ్చిందంటే మేబీ రావచ్చు. కానీ నేను ఎందుకంటా అంటే మేనిఫెస్టేషన్,
ఓకే. యాహ్! అది నమ్ముతా. నేను చాలా గట్టిగా నమ్ముతా మేనిఫెస్టేషన్. ఇప్పుడు నేను వెళ్ళొచ్చో వెళ్ళకూడదా అంటే ఒకలా ఉంటది. నేను వెళ్తాను అని అంటే ఇట్స్ లైక్ మేనిఫెస్టింగ్. ఓకే. అది ఓవర్ కాన్ఫిడెన్స్ అంటారు, నేను మేనిఫెస్టేషన్ అంటాను. అది జస్ట్ డిఫరెన్స్. అంతే. యాహ్! ఎందుకు అంత లౌడ్‌గా అంత గట్టిగా అలా మాట్లాడుతూ ఉంటావు? అరే పుట్టినప్పుడే నా వాయిస్ ఇంత. హ్మ్. నేను అరిస్తే ఇంకా పెద్దగా ఉంటది. నా వాయిసే ఇంత. అవును. ఆ! ఇంకా తెలిసిందే కదా! ఇంకొంచెం గట్టిగా అయితే కీచుకుంటొస్తది. ఇక్కడి నుంచి వస్తది. అందరికి బేస్ ఇక్కడి నుంచి వస్తది. నాకు ఇక్కడి నుంచి వస్తది. అంతే తప్ప మాట్లాడాలని మాట్లాడను. ఇప్పుడు కూడా నార్మల్ కన్వర్జేషన్. ఇది ఎట్లా వస్తుంది స్లోగా? చాలా. అంతే అంతే. నాది అంతే. ఆ! అట్లా వస్తది ఆ! అంతే. అండ్ నువ్వు ఎక్స్‌ట్రోవర్టా? ఆ! ఎక్స్‌ట్రోవర్టెడ్, ఇంట్రోవర్ట్ అంట. అంటే? ఈజీగా అందరితో కలిసిపోతా. అందరితో ఈజీగా మింగిల్ అయితా. తెలిసిందే నీకు. హ్మ్. అందరితో మంచిగా మాట్లాడుతూ ఉంటా. హ్మ్. అట్ ద సేమ్ టైమ్ నా స్పేస్ అంటూ నాకుంటది. నేను అన్నీ షేర్ చేసుకోను మళ్ళీ. అవును. ఆ టైప్‌లో నేను ఇంట్రోవర్ట్. కలిసిపోవడం ఎక్స్‌ట్రోవర్ట్. హ్మ్. నా థాట్ ప్రాసెస్, నా ఫీలింగ్స్ అన్ని నా దగ్గర పెట్టుకుంటా. అది ఇంట్రోవర్ట్. ఓకే. ఇదివరకు పర్సనల్‌లో మాట్లాడుతున్నాం కాబట్టి పర్సనల్ టాపిక్‌లో తీసుకుంటే బాయ్ ఫ్రెండ్ లేడా? నాకు అర్థమైంది. పర్సనల్ టాపిక్ అంటున్నప్పుడే అబ్బా ఏదో పెడతాడు. లేడు, బాయ్ ఫ్రెండ్ లేడు. ఎందుకు? ఏమో సెట్ అవ్వలేదు ఎవరు. నచ్చిన వాళ్ళు రాలేదు. హ్మ్. నాకు నచ్చిన వాళ్ళు కనెక్ట్ అవ్వట్లేదు. బేసిక్‌గా అంతే, ఎవరు నచ్చలేదు అనుకో. హ్మ్. బట్ ఏందో ఎవరు తగలలేదు మరి. నన్నేం చేయమంటావు? వెయిట్ చేస్తున్నావా ఆ! సిట్యుయేషన్ కోసం? నాకు జనరల్‌గా లవ్ మ్యారేజ్ ఇష్టం. నీకు. ఓకే. కానీ లవ్వే లేదు. అందుకే పెళ్లి లేదు. చేసుకుంటావా? చేసుకుంటా. ఎప్పుడు? 1, 2, 3 ఇయర్స్ మేబీ. 1, 2, 3 అంటే? నీకెంత వయసు? నాకు 25. నాకు 23. నాకు 23 అయితే. వయసు గురించి ఓకే. మనకెందుకులే. అందుకే నేను కూడా అందుకే ఇందాక సైలెంట్ అయిపోయాను. అర్థమైంది. అదే చేసుకుంటా. పెళ్లి చేసుకోవాలి కదా! ఒక నాకు తోడు లవ్ కావాలి. మీద ఇంట్రెస్ట్ అవన్నీ ఉన్నాయి. ఉన్నాయి. హ్మ్. కానీ ఎవరు దొరకట్లేదు. దొరకట్లే. దొరికినోళ్ళని బెదిరించి పంపిస్తావేమో అని భయపడతా. ఫస్ట్ నా దగ్గర రావాలంటే భయపడి రావట్లేదేమో అని నా ఫీలింగ్. ఆ! అంతే అంట. కానీ ఇప్పుడు ఈ మధ్య మెయింటైన్ చేస్తున్నావు కదా! నువ్వు మెయింటైన్ చేసుకుంటున్నావు కదా! నేను మెయింటైన్ ఏముంది? ఒప్పుకో, యాక్సెప్ట్ చెయ్యి. మెయింటైన్ అంటే నేను 4 నేను ఆఫీస్‌కి వెళ్ళినప్పుడు కూడా మంచిగా రెడీ అయ్యి వెళ్ళేదాన్ని. 4.5 ఇయర్స్ నుంచి వర్క్ ఫ్రమ్ హోమ్. ఇంట్లోనే. హ్మ్. ఒక నైట్ ప్యాంట్, ఒక టీ షర్ట్ వేసుకొని మొత్తం గడిపేసేదాన్ని. హ్మ్. సో సడెన్‌గా ఇండస్ట్రీ అన్నారు. ఆ! ఆ కంఫర్ట్ నుంచి గమ్మున బయటికి రాలేదన్నమాట. అబ్బా ఏముందిలే అని చెప్పి అది తీసుకునేదాన్ని గానీ, ఆ! ఇండస్ట్రీలో ఉండాలంటే కొంచెమైనా సరే మనకంటూ మనం అవును. మంచి డ్రెసప్ అయితే ఉండాలి అని చెప్పి అదే స్టార్ట్ చేసిన అంతే. ఓకే. బిగ్ బాస్ నుంచి బయటికొచ్చాక శ్రీజ దమ్ముకి కొంచెం యాటిట్యూడ్ అనేది పెరిగింది. బిగ్ బాస్ ముందు నుంచి నాకు పొగరనుకుంటారా? బిగ్ బాస్ నుంచి బయటకొచ్చాకేంటి? బయటికొచ్చాక ఫేమ్ వచ్చేసింది కదా! మాతో మాట్లాడదు ఇంకా అలా అనుకునే ఫీలింగు మీ ఫ్రెండ్స్‌లోనే అనుకుంటారు. అంటే అలా ఉంది. లేరు. ఎవ్వరు అనుకోరు. అనుకోలేదా? హుహు. మంచిగుంటున్నావా? అందరితోనే ఉంటా. నేను మంచిదాన్నే కదా! అవును, నాకు తెలుసు. పొగరుందా నాకసల? లేదు. ఆ! నాకనిపియలేదు నాకెప్పుడు. లేదు. కా నీకు అనిపియలేనప్పుడు నా ఫ్రెండ్స్ అస్సల. అవును. నేను నీదొకటి అబ్జర్వ్ చేశా. టీవీ చూస్తూ ఫోన్ నొక్కడం ఏంటది? ఏంటి? నాకు అన్నీ సరే. ఇప్పుడు టీవీ చూస్తా. సరే. కానీ నాకేంటంటే ఫోన్‌లో నేనేం చేస్తానో తెలుసు కదా! చాటింగ్ చేయను. మెసేజ్‌లు అదే చదవను. ఆ వీడియో సాటిస్ఫైయింగ్ సాటిస్ఫాక్షన్ వీడియోస్ చూస్తాను. ఏఎస్ఎంఆర్ వీడియోస్, లేదా చెస్ ఆడతాను, లేదా గేమ్స్ ఆడతాను, లేదా నవలు చదువుతా. నాకు మల్టీ టాస్కింగ్ అన్నమాట. అలవాటైపోయింది. ఇప్పుడు జాబ్ చేసేటప్పుడు ఏంటంటే వర్క్ చేస్తూ కోడింగ్ రాస్తూ పక్కన ఏదో ఒకటి చూస్తూ ఉండేదాన్ని. సో అట్లా వల్ల ఎలా అయిందంటే స్క్రీన్ అలవాటయింది కానీ టీవీ చూస్తూ స్క్రీన్ అలవాటు అవ్వాలి. అట్లా మల్టీ టాస్కింగ్. ఎప్పుడు చూడు నా చేతిలో ఫోన్ ఉందంటే ఏ మెసేజ్ చేయను, కాల్ చేయను కానీ ఏదో ఒకటి చేయాలి ఫోన్‌లో. ఇప్పుడు సినిమా థియేటర్‌కి వెళ్తావు. సినిమా చూస్తావా? ఫోన్‌కి వెళ్తావా? సినిమా మరి వెళ్ళినాక సినిమా చూడాలి కదా! లైటింగ్ వస్తే పక్కన కొడతారని చెప్పి మొత్తానికి భయంతో ఆపుతావు గాని లేకపోతే అప్పుడు కూడా అక్కడ కూడా ఖచ్చితంగా. అంటే నీకు ఏంటి స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువా నీకు? నేను ఎప్పుడైనా కొంచెం అబ్బా అన్‌కంఫర్టబుల్ సిట్యుయేషన్స్‌లో ఉన్నానంటే ఫస్ట్ ఫోన్ పట్టేసుకుంటాను. ఏదో ఒకటి గెలుగుతా. కానీ గెలుగుతా అన్నమాట. అట్లాగా. ఫోన్ ఈజ్ లైక్ ఎ డిస్ట్రాక్షన్ అన్నమాట. సరే ఆ ప్రాబ్లమ్‌ని మనం ఎట్లైనా సరే డిస్ట్రాక్ట్ చేయడానికి ఫోన్ వాడతా. ఓకే. అంతే. బిగ్ బాస్ హౌస్ గురించి మాట్లాడుకుందాం. హౌస్‌లోకి వెళ్ళావు. నేను టాప్ 5 అని ఎక్స్‌పెక్ట్ చేశా. అలా ఇది ఉంటది. బాగా ఫైట్ చేస్తది అని అనుకున్నా. ఎందుకు ఏమైంది అనుకుంటున్నావు? నీ నెగెటివ్స్ నువ్వే చెప్పు. ఫస్ట్‌లీ అందరికీ నేను నచ్చాలని రూల్ లేదు. నేను ఎప్పుడు అది యాక్సెప్ట్ చేస్తా. ఇప్పుడు నేను బిగ్ బాస్ హౌస్‌కి వెళ్ళక ముందు కూడా చాలా ట్రోలింగ్ కమెంట్స్ అంటే నేను మాట్లాడే దాన్ని బట్టి వచ్చేది. సో నేను పెద్ద పట్టించుకోను. బిగ్ బాస్ హౌస్ ఏంటంటే వాస్ట్ నెంబర్ ఆఫ్ ఆడియన్స్ చూస్తారు. అండ్ ఫ్యామిలీ ఆడియన్స్ ఉంటారు. అండ్ గట్టిగా మాట్లాడే అమ్మాయి అంటే ఎంత టెక్నాలజీ ఇట్లా అంతా డెవలప్ అయిన మోడర్న్ వరల్డ్‌కి వచ్చినా సరే
ఎవరైనా సరే అమ్మాయి కొంచెం గట్టిగా మాట్లాడిందంటే అందరికీ నచ్చదు. ఇప్పుడు అబ్బాయి అంటే ఇప్పుడు ఎట్లా అంటారంటే హీజ్ ఎ స్టడ్, హీజ్ ఏ ఆల్ఫా మేల్ అంటారు. అదే అమ్మాయి సేమ్ అట్లా మాట్లాడింది అంటే ఏంద్ర అరుస్తుంది గయ్యాలి అని అంటారు. సో ఫస్ట్ 2 వీక్స్ ఏమైంది అంటే నాకు జనరల్ గానే నా వీడియోస్ చూస్తేనే అర్థమైతే నాకు నార్మల్ గానే ఏదైనా ఇష్యూ ఉంటే మాట్లాడడం అలవాటు. అలాంటిది హౌస్ లో 15 మంది ఉన్నప్పుడు ఏదైనా ఇష్యూ కళ్ళ ముందు చూసినప్పుడు మాట్లాడుకుంటూ ఉండేదాన్ని కాదు, మాట్లాడేసేదాన్ని. అది నాకు నెగిటివ్ అవుతుందో పాజిటివ్ అవుతుందో అని పక్కన పెట్టేసి వాళ్ళ కోసం స్టాండ్ తీసుకొని ఏదో ఒకటి మాట్లాడేదాన్ని. దానివల్ల ఏమైంది అంటే అబ్బా అరుస్తుందిరా, దేనికైనా సరే మధ్యలో దూరిపోతుందిరా, అన్నిటికీ వేలు పెడుతుందిరా అని చెప్పి నెగిటివ్ వచ్చింది. తర్వాత రియలైజ్ అయ్యా, ఓకే నాకు సరే చెప్పేటప్పుడు ఒకేసారి మొత్తం అందరూ నెగిటివ్ వైబ్స్ వస్తున్నాయి అని అన్నప్పుడు ఎందుకంత నెగిటివ్ ఎనర్జీ అందరికి ఇవ్వమని చెప్పి స్లోగా కామ్ అయ్యాను అంతే. గెలకడం మానేశాను, వాళ్ళ ఇష్టం, వాళ్ళు వద్దన్నారు కదా అని చెప్పి. అయితే నువ్వు స్టార్టింగ్ హౌస్లోకి వెళ్ళి నీ ఎలిమినేషన్ అయిపోయినప్పుడు నేను అరే అన్ఫేర్ ఎలిమినేషన్ అని చెప్పి చాలా ఇది చేశాను. దాన్ని అలా ఉంచేసుకోవాల్సింది, మళ్ళీ వైల్డ్ కార్డ్కి ఎందుకు వెళ్ళావు? ఐ విష్ ఐ హావ్ స్టేడ్. అంటే నేను 5th వీక్లో ఎలిమినేట్ అయినాక బయట ఉండిపోవాల్సింది నాకు అనిపించింది, తర్వాత అనిపించింది. బట్ వచ్చిన ప్రతి ఛాన్స్ మిస్ చేసుకోకుండా ఉంటే బెటర్ అని చెప్పి నా ఫీలింగ్. డోర్ కొట్టి వచ్చినప్పుడు ఎందుకు లక్ష్మీదేవి డోర్ కొట్టి వస్తుందంటే వెళ్ళిపో అనకూడదు కదా. సో బిగ్ బాస్ నాకు చాలా ఇష్టం కాబట్టి సరే 5th ఎలిమినేట్ అయిపోయినా ఐ నో చాలా ఆడియన్స్ నాకు సపోర్ట్ చేసి. For more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారు, నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు? మార్నింగ్ తీసుకెళ్ళాడంటే కొట్టి పడేశాడు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరు అంట కదా? నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.